మేమైతే బాధితులం సార్. నువ్వు బాధితుడు కాదు, నువ్వు హుషారు కాదు, నువ్వు కూడా కొన్నావు. కొన్ని ఎవడోడు వాడు దుబ్బుటోడు వచ్చిన ఎవడో మాకు తెలుసు సార్. డిమాండ్ చేస్తారు మీ ముందు మా పరిస్థితి మేమేమన్నా అన్ని చెప్పండి సార్. హైడ్రా కూడా ధైర్యంగా ఎట్లా మాట్లాడుతున్నాడు అసలు. రౌడీ షీటర్ వచ్చినాడు. మీరు వెంటనే మీరు కేసు రిజిస్టర్ చేసి వాట్ ఎవర్ వీళ్ళు చేస్తున్నారు కంప్లైంట్ ఇస్తున్నారు. అండ్ దీంట్లో హైడ్రా కూడా పార్టీ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది హైడ్రా కూడా ఈ కేసులో కొట్లాడుతుంది విత్ ఎవరు కాలనీ వాళ్ళతోటి. దట్ ఈస్ ద రీజన్ నేను రావడానికి కారణం కూడా హైడ్రా ఈజ్ ఆల్సో ఒక మెయిన్ పార్టీ దీంట్లో. ఓకే, సో మేము ఎందుకంటే పబ్లిక్ తోటి కలిసి వీఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్ ఇన్ ద కోర్ట్. లెట్ us see కోర్టులో ఎలా వస్తుందో చూద్దాం. కోర్టులో ఇప్పుడు ఉన్నాయని పెడతాం కదా, రిజల్ట్ అంతా చూపిస్తాం. వీళ్ళు కోర్టుని మిస్లీడ్ చేస్తున్నదంతా కూడా మేము పెడతాం. ఇదంతా ఏం జరుగుతుందని కూడా చూపిస్తాం. కోర్టు ఆర్డర్ ఏదని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేసి రాత్రి కోర్టు చెప్పేది ఆర్డర్ వేరు, వీళ్ళు చూపించేది వేరు. వీళ్ళు కోర్టుకి మిస్అప్లై చేసి స్టిల్ట్ ప్లస్ ఏది వాళ్ళు ఏది స్టిల్ట్ ప్లస్ 2 floors అనే దానికి స్టిల్ట్ కట్టారు. మళ్ళీ ఇంకో 3 అంతస్తులు కట్టారు. కట్టి పెంట్ హౌస్ కూడా కట్టారు. కట్టి అసలు కట్టాలని మొత్తం ఏంటంటే 4 అంతస్తులు కట్టారు అన్నమాట. కట్టాల్సింది 2 అంతస్తులు. 2 అంతస్తులు. అరే నువ్వు చేసేదంతా ఈ మీద మాకు అర్థం కాదు అనుకున్నావు. మొత్తం డీటెయిల్ గా చదివినా, నేను ఫైల్ అంతా చదివినాను. దీంతో మొత్తం డీటెయిల్ గా పోతాం. హైడ్రా కూడా +1 నువ్వు 4 అంతస్తులు ఎట్లా కట్టినావు? అండ్ అది ఓపెన్ స్పేస్ ఎట్లా కట్టినావు? ఇదేం పబ్లిక్ యూటిలిటీ స్పేస్ కదా. సరే ఎవడో పక్కన కట్టుకుంటే మాకు సంబంధం లేదు, ఎవడో చాలా మంది చేస్తున్నారులే అనుకుంటాం. నువ్వు ఈ ఓపెన్ స్పేస్ పబ్లిక్ యూటిలిటీ ఆల్రెడీ దీని మీద హైడ్రా కోర్టులో కొట్లాడుతున్నది. దాంట్లో 2 అమ్మేసినారంట, మళ్ళీ రిజిస్టర్ చేసినారంట. అది రిజిస్టర్ చేశారంట. రేపు కొన్నవాడు రేపు కూలగొట్టేటప్పుడు వస్తాడు, ఏడుస్తాడు, వచ్చి హైడ్రా మాకు ఇది చేస్తాను. ఎట్లా కొంటున్నారు అది? మీరు ఇక్కడ బోర్డు పెట్టిన తర్వాత ఎట్లా అమ్ముతున్నారు మీరు? దీని తాలూకా పర్సన్ కి రేపు ఎవడు కొన్నా కానీ కూడా విను, ఈ బిల్డింగ్ రేపు ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా సొసైటీని పట్టుకొని పైసలు పంచుకున్నారు చూసిన అందరూ. ఎవడు కాడు మొత్తం అకౌంట్ లో తీసుకున్న పైసలు అందరూ ఎవడోడు ఇది దొంగ సొసైటీ అని కోఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్ ఇచ్చింది. వాళ్ళందరూ ఎవడు కాడు ఓటాలు పంచుకొని మొత్తం తీసేసినారు చూసినా, వాళ్ళని పట్టుకాడు. అదేనా నేను న్యాయం చేయడం కాదు. వాడిని అడిగారే నువ్వు గల్లా పట్టుకొని సో నేను ఉద్యోగానికి తీసిన తర్వాత నువ్వు ఇది రియల్ ఎస్టేట్ లో చేస్తున్నావు. ఓకే, సో ఇప్పుడు ఎవడో వచ్చినాడు, ఎవరో దొంగటోడు కూడా ఎవరైనా నువ్వు తీసుకున్న పర్మిషన్ +1 చూసాను నేను. అర్థమైందా? మీ పర్మిషన్ +1 ఇక్కడ కట్టింది ఏంటి? ఏం కట్టినాను? +1 అది చూసింది, పర్మిషన్ చూసినాము. సెట్ బ్యాక్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ డివియేషన్, సరే బిల్డింగ్ డివియేషన్ అయితే కనుక ఇది ప్రజా అవసరాల కోసం పెట్టినటువంటి ల్యాండ్. ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు మీ కాడికి చాలా బాధితులం సార్. యాక్చువల్లీ మీ బాధితులం. వీళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, మేము బాధితులం. పైసలు కట్టి మేము బాధపడుతున్నాం. 3 సంవత్సరాల నుంచి అందరిలాగానే చూపించినా ఓకే అనుకుంటే వేసినాము. కోర్టు నుంచి ఆర్డర్స్ ఇచ్చి ఇప్పుడు కూడా జస్ట్ నా కూడా వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఏదన్నా కూడా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చేస్తే మేము మాట్లాడతామా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఇప్పుడు వాళ్ళు చెప్పే ఎక్కువ తెలివి చూపించారు. అర్థమైందా? ఏం తెలివి చూపిస్తున్నావు నాకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పి చెప్తారు కూడా తెలుసు. ఇక్కడ పబ్లిక్ అంతా ఇంత ఎత్తున ఎందుకు తిరగబడుతున్నారు అనేది కూడా నాకు తెలుసు సార్. సో నువ్వు ఏంటంటే మీరంతా ఇక ప్రజా అవసరాల కోసం ఉన్న దాన్ని ఎవడు కాడు కొట్టేయాలని చూసి ఆ మధ్యలో ఆ సొసైటీ ఒకటి డిఫెన్స్ సొసైటీ, అసలు ఆ సొసైటీ ఇవ్వనివ్వద్దు. ఒకసారి గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత అది ప్రజా అవసరాలకి వెళ్ళిపోతుంది. దాన్ని ఇక మళ్ళీ తీసేదానికి అవకాశమే లేదు, అసలు ఆస్కారమే లేదు. అది చాలా చట్టాలు చాలా స్పష్టంగా చెప్తున్నది. సో దాన్ని
గిఫ్టెడ్ వైలేషన్ ఉంది. మేమైతే బాధితులం సార్. నువ్వు బాధితుడు కాదు, నువ్వు హుషారుగాడు, నువ్వు కూడా కొన్నావు. కొన్ని ఎవడోడు వాడు దుబ్బుటోడు వచ్చిన ఎవడో మాకు తెలియదు సార్. ఈయన తాలూకు ఇట్లా డిమాండ్ చేస్తారు. మీ ముందర లెక్క చేస్తారు. మా పరిస్థితి కూడా మేమేమన్నా అన్ని ఉంటే చెప్పండి సార్. పబ్లిక్ నుంచి కంప్లైంట్ తీసుకొచ్చి హైడ్రా కూడా ఇలా హైడ్రా కొట్లాడేది హైడ్రా. వాళ్ళని బెదిరించు, మీరు ఏదో చేస్తే నిలబడి మీరు గుర్తు పెట్టారా? ఈ వాళ్ళు మంది 100 మంది వచ్చినా కానీ ఎవరు